హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. వెల్కమ్ టు వందన డైలీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే దేశీ స్టైల్ పాస్తా. దేశీ స్టైల్ పాస్తా ఎందుకన్నానంటే ఇప్పుడు చూసేయండి. ఎందుకంటే సాసెస్ ఏమీ ఉండదు కదా! అందుకే దేశీ స్టైల్ పాస్తా అన్నాను. ఈ పాస్తా చేయడానికి ముందుగా మనం పాస్తా బాయిల్ చేసుకోవాలి. దాని గురించి ఒక బాయిలింగ్ వాటర్ పెట్టేసుకోండి ఒక పెద్ద గిన్నెలో. దాని తర్వాత పాస్తా, టమాటో అలానే పచ్చిమిర్చి. టమాటో, పచ్చిమిర్చి దీంతో పాటు ఎందుకు ఉడకబెట్టేసుకుంటున్నానంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక మంచి సాస్ లాగా వస్తుంది అందుకని చెప్పేసి. సో ఇక్కడ పాస్తా బాయిల్ అయిపోయింది. అలానే టమాటో కూడా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు టమాటో, పచ్చిమిర్చిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. టమాటోలో మీద ఉన్న తొక్కను తీసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. దాని తర్వాత పాస్తాని కొంచెం కూల్ వాటర్లో వాష్ చేసుకొని పెట్టేసుకుంటే అది మనకి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని దాంట్లోన వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి. అది కొంచెం కుక్ అయిన తర్వాత మ్యాగీ మసాలా యాడ్ చేసుకొని కుక్ చేసేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కొంచెం టాస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే మనకి అవసరం కావాలి అనిపిస్తేనే మనం ఆరిగానో కొంచెం యాడ్ చేసుకొని అలానే మిక్స్ సాస్ పాస్తా కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కొంచెం లేకపోయినా పర్వాలేదు. మనం దీంతోనే మ్యాగీ మసాలా యాడ్ చేసుకుంటాం కదా! సో దాంతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్ అనమాట. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. దేశీ స్టైల్ పాస్తా అన్నాం కదా! సో కొత్తిమీర వేసుకోకపోతే టేస్ట్ ఎలా వస్తుంది? సో కొత్తిమీర మీద నుండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా మన దేశీ స్టైల్ పాస్తా రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే నచ్చిందా లేదా కూడా చెప్పండి. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.